ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నచ్చిన అమ్మాయి మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ప్రేమను చెప్పకపోవడం తప్పు. నిజమే తాతయ్య, లేట్ చేయడం నా తప్పే. ఇంకా లేట్ చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదు. అయితే నాతో పాటు రామనవడా. నీ మనసులో ఏమనుకుంటున్నావో నిర్భయంగా నిర్మొహమాటంగా మైథిలికి చెప్పు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండు. అలాగే తాతయ్య, మీరు నాకు తోడుగా ఉన్నారు, ఇంకెందుకు భయం? ధైర్యంగా నా మనసులో మాట నేను చెప్పేస్తాను. వెరీ గుడ్, పదండి. అంటే మా ఉత్తమ్కి వాళ్ళ తాతయ్య ఎవరో తెలుసా? అందుకే అంత చనువుగా మాట్లాడా? పైగా ఉత్తమ్ని తీసుకుని ఆయన ఎదురింట్లోకి వెళ్తున్నాడేంటి? తనక్కడికి ఎవరి కోసం వెళ్తున్నట్టు? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎప్పుడైంది? ఈ విషయం నాకు మాత్రమే తెలుసా? ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసా? ఏమై ఉంటుంది? తేల్చుకుంటాను. మనవడా, నువ్విక్కడే ఉండు. నేను లోపలికెళ్ళి మైథిలి నిర్ణయం తెలుసుకొని వెంటనే నీకు చెప్తాను. అప్పుడు నువ్వు లోపలికొద్దు గాని. లేదంటే ఆ సత్యవతి లేనిపోని గొడవలు చేస్తుంది. కరెక్టే తాతయ్య, ముందు మీరు వెళ్ళండి. మీరు చెప్పాకే నేను వస్తాను. తాతయ్య, ఆల్ ది బెస్ట్. భగవంతుడా, మైథిలిని వాళ్ళమ్మ నన్ను నమ్మి నాకు అప్పగించింది. ఎలాగైనా మైథిలిని వాళ్ళ సొంతింటికి పంపించేలా చేయి స్వామి. మైథిలి, అమ్మా మైథిలి, అమ్మా మైథిలి. ఎవరండి అది? అమ్మా మైథిలి. ఎవరండి? గుణశేఖర్, నువ్వా? రామయ్య గారు, ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి. ఎవరండి ఈయన? సత్యవతి, రామయ్య గారు, అదే జానకమ్మ గారి భర్త. ఒకప్పుడు మా యజమాని. ఓహో, మొన్న ఇంటికొచ్చి వెళ్లారని చెప్పారు, ఈయనేనా? అవునమ్మా. ఎలా ఉన్నావు గుణశేఖర్? ఆనాడు నేను చేసిన తప్పుకి జానకి నీక్కూడా శిక్ష విధించింది. జన్మలో నీ మొహం చూపించొద్దు అని ఇంటి నుంచి గెంటేసింది. అయినా సరే నువ్వెంతో ధైర్యంగా వచ్చి తనింటెదురుగానే ఉంటున్నావు. నువ్వు చేసిన ధైర్యం నేను చెయ్యలేకపోయాను. అవును, అన్నట్టు అడగడం మర్చిపోయాను. మైథిలి ఎవరు? నీ కూతురా?
నా కూతురు కాదు రామయ్య గారు, తను స్వయాన మీ మనవరాలు. ఏంటి నాన్న మీరనేది? నేను మీ బిడ్డని కాదా? రామయ్య తాత మనవరాల్లా? అవునమ్మా, 25 ఏళ్లుగా ఈ నిజాన్ని గుండెల్లో దాచుకున్నాను. రామయ్య గారు ఎప్పుడు కనపడతారా, ఎప్పుడు ఈ నిజాన్ని ఆయనకి చెప్పి నిన్ను అప్పగించాలా అని కోటి కళ్లతో ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే స్వయంగా రామయ్య గారినే మన ఇంటికి పంపించాడు. నువ్వు చెప్తుంది నిజమా? ఈ మైథిలి మా తులసమ్మకు పుట్టిన బిడ్డ? అవునయ్యా. ఆ రోజు యాక్సిడెంట్లో తులసమ్మ గారు చనిపోతూ పసిబిడ్డగా ఉన్న మైథిలిని నా చేతిలో పెట్టి కన్ను మూశారు. ఆ రోజు నుంచి మైథిలిని నా కన్నబిడ్డలాగా పెంచాను. మీకు అప్పగించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్ళకి మీరు కనిపించారు. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి మైథిలిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మీదేనయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.